సరిహద్దు వెంబడి మరోసారి పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. సీజ్ ఫైర్ అంటూనే పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతుంది. రాజౌరి, పూంచ్, అఖ్నూర్, మెంథార్, ఆర్ఎస్పురా సెక్టార్లో కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ జరిగి 4 గంటలు కాకముందే పాక్ కాల్పులకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్లో బ్లాక్ అవుట్ ప్రకటించారు. శ్రీనగర్తో సహా జమ్మూలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు జరుగుతున్నాయి. శ్రీనగర్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని కూడా సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందం ఏమైంది అని కూడా ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. పాకిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతోందని తెలుస్తోంది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మధ్య కూడా విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్మీ చీఫ్ వ్యతిరేకించినట్లు సమాచారం. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ఆర్మీ చీఫ్ అడుగులు వేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, రైట్, మొత్తానికి పాకిస్తాన్ ఇది చాలా దారుణమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని 3 గంటల ముందే మరలా కూడా ప్రస్తుతం బార్డర్లో ఎల్ఓసికి సంబంధించినటువంటి ప్రాంతంలో ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో కూడా డ్రోన్లు అదేవిధంగా ఫైరింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఏదైతే ఉన్నాయో ఇప్పటికే భారత్ ఆర్మీ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత పాక్ తన వంకర బుద్ధిని మార్చుకోలేదని చెప్పుకోవాలా. ఈ నేపథ్యంలో భారత్ ఆర్మీ అలర్ట్గా ఉండబట్టి సరిపోయింది. ఎల్ఓసికి సంబంధించినటువంటి లైన్ ఆఫ్ ఏదైతే సంబంధించినటువంటి ఎల్ఓసి బార్డర్ అంతా కూడా పూర్తి స్థాయిలో భారత్ ఆర్మీ అంతా కూడా చాకచక్యంగా ప్రస్తుతం పాక్ భారత్ మధ్య 3 గంటల ముందు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికి కూడా ఈ యొక్క సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి ఒప్పందం నేపథ్యంలో ఎటువంటి కాల్పులు ఇకపై జరగవు. కానీ సింధూర్ యాక్షన్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది మాత్రం 12వ తేదీ మరలా పాకిస్తాన్ భారతదేశం మధ్య ఈ యొక్క సమావేశం పూర్తి స్థాయిలో ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ని అయితే ప్రస్తుతం ఈ యొక్క కాల్పులు విరమణ మాత్రమే అయితే ఆపడం జరిగింది. అయితే ఇక్కడ పాకిస్తాన్ గత 1 అవర్ నుంచి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్ఓసికి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాజస్థాన్ అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఒకవైపు జమ్మూకు సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా పూర్తి స్థాయిలో శ్రీనగర్కు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో డ్రోన్లతో తమ ప్రతాపాన్ని చూపించే దిశగా ముందుకెళ్తున్నప్పటికీ కూడా పాక్కు ధీటైనటువంటి సమాధానం ప్రస్తుతం భారత్ ఆర్మీ ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఒక హై అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో
పాక్ భారత్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు శాంతియుతంగా ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు వచ్చారు. పాకిస్తాన్ చితకలబడినటువంటి నేపథ్యంలో కాళ్ళ బేరానికి వచ్చినటువంటి పాకిస్తాన్ పూర్తి స్థాయిలో కూడా అందుకు కూడా ఒక స్టెప్ వెనక్కి తీసుకొని ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ శాఖ అయ్యుండొచ్చు, అదేవిధంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధినేతలందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ యొక్క కాల్పులు ప్రస్తుతం విరమణ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి రెండు దేశాలు కూడా ఒప్పందం కుదిర్చే దిశగా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయ్యుండొచ్చు, అదేవిధంగా చైనాకు సంబంధించినటువంటి ప్రధాని కూడా ఫోన్లతో మాట్లాడడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి విదేశ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయ్యుండొచ్చు, వీళ్ళందరూ కూడా ఇద్దరి మధ్య ఒప్పందాలు కుదిర్చే దిశగా కూడా ముందుకు తీసుకెళ్లారు. మొత్తానికి 4-5 గంటలప్పుడు కూడా ఒక ట్రంప్ ఇచ్చినటువంటి ట్వీట్ ద్వారా ఇటు భారతదేశం సంబంధించి పాకిస్తాన్ మధ్య ఈ యొక్క కాల్పులు విరమణ అయితే ఉండబోతుంది. రెండు దేశాలు కూడా సమన్వయం పాటించాలని కూడా ట్రంప్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే భారతదేశం కూడా దీన్ని పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఇచ్చినట్టుగానే ఒక ట్వీట్ ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలోనే మళ్ళా పాక్ వంకర బుద్ధితో ఇటు ఎల్ఓసికి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, రాజస్థాన్ అయ్యుండొచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఒకవైపు హర్యానాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా డ్రోన్లు ఏవైతే ఉన్నాయో డ్రోన్లను పేలుస్తూ ఉన్నాయి. మరి వాటికి సంబంధించి భారత ఆర్మీ కట్టుదిట్టమైనటువంటి ధీటైన సమాధానం ఇచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా జమ్మూ సెక్టార్లో మరోసారి పాకిస్తాన్ కాల్పులు చేస్తూ ఉంది. దానికి ధీటైనటువంటి ఆర్మీ జవాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గంట ముందు పాక్ కాల్పులు చేస్తున్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, రాజస్థాన్లోని అనేక ప్రాంతాలు సైతం కూడా మనం ఒకసారి చూస్తే కాల్పులు ఉల్లంఘన పాల్పడినటువంటి పాకిస్తాను ఇది పూర్తి స్థాయిలో కూడా హేయమైనటువంటి చర్యగా భారతదేశం తీసుకుంటుంది. అత్యవసర సమావేశం కూడా కాసేపటి క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కూడా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధినేతలు అయ్యుండొచ్చు, రక్షణ శాఖకు సంబంధించినటువంటి మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో రక్షణ శాఖ మంత్రితో పాటు అదేవిధంగా పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఏదైతే పాకిస్తాన్ తీసుకున్నటువంటి ఈ యొక్క చర్యని తిప్పికొట్టేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు పాకిస్తాన్కి ఇదే చివరి కాలరాత్రి అని చెప్పి భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజానీకం ఆశిస్తున్నప్పటికీ కూడా భారతదేశం ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది మాత్రం అది ఒక ఆందోళన కలిగిస్తా ఉంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో కాకముందే అంటే 3 గంటలు కూడా కాలేదు సీజ్ ఫైర్ యొక్క పాక్ యొక్క ఉల్లంఘన ఏదైతే ఉందో ఈ యొక్క కాల్పుల ఉల్లంఘన సంబంధించినటువంటి దాని మీద భారత్ అయితే పూర్తి స్థాయిలో కూడా చాలా సరిహద్దులో పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రెజెంట్ పూర్తి స్థాయిలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా బ్లాక్అవుట్ కొనసాగుతూ ఉంది. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో హర్యానాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో పలు జిల్లాల్లో కూడా బ్లాక్అవుట్ కొనసాగుతుంది. ఎందుకంటే ఎల్ఓసికి సంబంధించినటువంటి లైన్ ఆఫ్ ఏదైతే ఉంటుందో సో పూర్తి స్థాయిలో ఎల్ఓసికి సంబంధించిన సరిహద్దు ప్రాంతాలంతా కూడా అక్కడ లాకౌట్లో ఉండాలని చెప్పి ఇప్పటికే సైరన్లు మోగుతూ ఉన్నాయి. ఈరోజు పాకిస్తాన్ తీసుకున్నటువంటి ఈ యొక్క హేయమైనటువంటి చర్య భారత్ ఎలాంటి కట్టుదిట్టమైనటువంటి మళ్ళా వాళ్ళకి ప్రతీకార చర్య చేపట్టబోతుందో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పాక్ చేస్తున్నటువంటి కాల్పులు ఏదైతే ఉన్నాయో దాడులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యాంటీ డ్రోన్స్ సెక్టార్ని అయితే ఉపయోగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరి ఏ క్షణంలో అయినా కూడా పాకిస్తాన్పై ఒక యుద్ధం అయితే ప్రకటించేటువంటి అవకాశం కనపడతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా కాల్పులు ఉల్లంఘన పాల్పడినటువంటి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలంటూ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కాల్పులు ఒక ఎత్తు అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాల్పులు మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిస్తబ్దంగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఇకపై కాల్పులు ఉండవు. ప్రస్తుతం కాల్పులు విరమణ తర్వాత అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే బార్డర్కి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలు ఏదైతే ఉంటాయో ఈ సరిహద్దు ప్రాంతాలంతా కూడా ప్రస్తుతం బ్లాక్అవుట్ లేదు అక్కడ. ఎందుకంటే బ్లాక్అవుట్ సైరన్ మోగిన వెంటనే అర్ధరాత్రి ఉదయం రాత్రి నుంచి కూడా మరుసటి రోజు వరకు కూడా ఉదయం వరకు కూడా ఏదైతే లైటింగ్ అంతా కూడా ఆపేసుకొని బిక్కుమంటూ కూడా బతికినటువంటి ఆ యొక్క ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాలు అంతా కూడా ప్రస్తుతం ఈ యొక్క పాక్ సంబంధించినటువంటి భారతదేశం మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరింది. సో ఈ నేపథ్యంలోనే పాక్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా వరకు కూడా హేయమైనటువంటి చర్య. దీనికి సమాధానం పూర్తి స్థాయిలో ట్రంప్ చెప్తారా లేకపోతే చైనా ప్రధాని చెప్తారా? ఈ నేపథ్యంలోనే ఏదైతే యునైటెడ్ సంబంధించినటువంటి దేశాలన్నీ కూడా భారతదేశంపై మరలా పాక్ జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధ బేరీ పట్ల ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం అందుకు ఆందోళన అయితే కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కొన్ని జిల్లాల్లో అఖ్నూర్, రాజౌరి, ఆర్ఎస్పురా సెక్టారుల్లో ఈ యొక్క కాల్పులు జరుగుతూ ఉన్నాయి. డ్రోన్ల యొక్క కాల్పులు జరుగుతూ ఉన్నాయి.
ఈ డ్రోన్ సెక్టార్లను కూడా పూర్తి స్థాయిలో భారత్ ఆర్మీ తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సరిహద్దు నగరాలపై పాకిస్తాన్ దాడులు పాల్పడడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క భారత్ ఆర్మీ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి జవాబుదారీగా కూడా గత 2-3 రోజుల నుంచి ఎలాంటి త్రివిధ దళాలు బలగాలు ఎలాంటి జవాబుదారీగా ఉన్నటువంటి పరిస్థితి ఉందో సో ఈరోజు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే పాక్ చెప్పినంత మాత్రాన ఏదైతే సీజ్ అవుట్ చెప్పినప్పటికి కూడా పాక్ ఉల్లంఘన చర్యలు చేపడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. కాబట్టి భారత రక్షణ శాఖ పూర్తి స్థాయిలో కూడా త్రివిధ దళాలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఈరోజు యావత్తు భారతదేశం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈ యొక్క ఉల్లంఘన సంబంధించినటువంటి ఏదైతే పాక్ భారతదేశం మధ్య కాల్పులు విరమణ అయిపోయిందని చెప్పి సజావుగా ఉంటే మాత్రం ఈరోజు ప్రాణ నష్టం భారీగా ఉండేది. సో అలాంటి పరిస్థితులు బార్డర్లో లేవు. ఒక బార్డర్లోనే కాదు మనం ఆ బలగాలు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడైతే ఈ యొక్క ఎల్ఓసికి సంబంధించినటువంటి ప్రాంగణాలు సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి 15 జిల్లాల్లో కూడా ఒక హై అలర్ట్ అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. రాత్రి మొన్న చూసినటువంటి కాల్పులు దాదాపు కూడా డ్రోన్లు క్షిపణులకు సంబంధించినటువంటి ఫైరింగ్ జరిగినప్పటికి కూడా అనేక మంది భారతీయ పౌరులు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా భయాందోళనకి గురయ్యారు. కొన్ని డ్రోన్లు శకటాలు కూడా మార్నింగ్ చూస్తే అతి పెద్దయినటువంటి శకటాలు అవన్నీ కూడా. సో ఇలాంటి పరిస్థితులు మళ్ళా పునరావృతం అవుతాయో అనే ఉద్దేశంతోనే భారతదేశం ఎప్పటికెప్పుడు కూడా అప్రమత్తంగా ఉంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా త్రివిధ బలగాలు పూర్తిగా మోహరించి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పేటువంటి అవకాశం దాదాపు కనపడతా ఉంది. ప్రస్తుతం రాజస్థాన్లోని బర్మార్ జైసల్మర్లో కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ అవుట్ కొనసాగుతూ ఉంది. బ్లాక్ అవుట్లో అక్కడ సైరన్ మోగిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఒక డార్క్ అవుట్గా పూర్తిగా మిగిలిపోయింది. ఎవరు కూడా బయటికి రాకుండా మిద్దెలపై అదేవిధంగా ఇంటి వద్ద కిటికీల వద్ద కానీ తలుపుల వద్ద కూడా ఎవరు కూడా చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. గత 4 రోజుల నుంచి కూడా ఒక వారం రోజులు 7వ తేదీ నుంచి మాక్ డ్రిల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 7వ తేదీ ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి కూడా ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులను కూడా అలర్ట్ చేస్తూ ఉంది. సో ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో నేను చెప్పినట్టుగా రాజస్థాన్లోని బర్మార్ జైసల్మర్లతో పాటు బ్లాక్అవుట్ కొనసాగుతుంది. కాశ్మీర్ ఎల్ఓసి కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త నడుమ భారత ప్రధాని ప్రస్తుతం అత్యవసర సమావేశాన్ని ఏర్పరచుకున్నారు. త్రివిధ దళాలకు సంబంధించిన బలగాలు అధినేతలతో పాటు రక్షణ శాఖ మంత్రితో పాటు మరికొంతమంది ఎవరైతే ఈరోజు ఉదయం నుంచి కూడా పాకిస్తాన్ భారత్ మధ్య ఒప్పందాలు కుదిర్చినటువంటి డిఎంజీకి సంబంధించినటువంటి ఆర్మీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే ఈ కాల్పులు విరమణకు సంబంధించినటువంటి పాక్ ఉల్లంఘన చేసిందో దాని మీద ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకోబోతుంది, ఏదైతే ఆపరేషన్ సింధూర్ 2.0 ఉండబోతుందా లేకపోతే దీనికి ఇంకొంచెం అగ్రెసివ్గా ఉండిపోయేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయా? ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా పాక్ ప్రధానికి సంబంధించినటువంటి రాయబారులు అయి ఉండొచ్చు వీళ్ళందరూ కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత భారతదేశ వ్యాప్తంగా కూడా భారతదేశం సంబంధించినటువంటి మనం ఎలాంటి పాక్ని ఏం చేయలేకపోయాం అనేది కొంత ఆందోళన కొనసాగింది. కానీ భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయానికి కొంతవరకు కూడా శాంతియుతంగా ఉంటే పౌరులు చాలామంది చనిపోతూ ఉన్నారు. ఏదైతే భారతదేశం ఈరోజు ఇండియా తీసుకున్నటువంటి ఆర్మీ కేవలం పాక్ స్థావరాలు ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటి మీద మనం టార్గెట్ చేసాం. పాక్ ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి నిన్న మొన్న మనం కరాచీకి సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి అక్కడ ఉన్నటువంటి పోర్టులు అయ్యుండొచ్చు అదేవిధంగా చాలా వరకు వాణిజ్యపరమైనటువంటి వాటన్నిటి మీద మనం ఈరోజు పూర్తి స్థాయిలో ధ్వంసం చేసాం. ఆ తర్వాత పాకిస్తాన్ పూర్తి స్థాయిలో కాలబేరానికి వచ్చింది. వాణిజ్యపరమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనేటువంటి పాకిస్తాను ఒకవైపు బలూచిస్తాన్ నుంచి కూడా అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటు సందేహం లేకుండా పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది. కాలబేరం డైరెక్ట్గా మనతో రాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో వాళ్ళు మంతనాలు జరుపుకున్నారు. సో అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడితో పాటు అక్కడ ఉన్నటువంటి రాయబారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా పాకిస్తాను భారతదేశం సంబంధించినటువంటి రాయబారులతో పాటు ప్రధానమంత్రులతో కూడా రక్షణ శాఖ మంత్రితో కూడా మాట్లాడి మొత్తానికైతే 3 గంటల ముందు పాక్ సంబంధించి భారత్ సంబంధించినటువంటి ఈ యొక్క కాల్పులు విరమణ అయితే పూర్తి చేశారు. ఇంకా మేమై కాల్పులు ఉండవు, ఈ 2 కంట్రీస్ చాలా స్నేహపూర్వకంగా కలిసి ఉంటాయని చెప్పి ట్రంప్ ఒక ట్వీట్ ద్వారా ఏదైతే ప్రజలకు తెలియజేశాడు. మొత్తానికి ఒక్క నిమిషం